నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసై న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జీడబ్ల్యూఎంసీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. ములుగు జిల్లాలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాలను తనిఖీ చేసిన మంత్రి సీతక్క. బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి కుకట్పల్లిలోని ఎస్టీపీ ప్లాంట్ను సందర్శించిన మాజీ మంత్రి కేటీఆర్. హసన్పర్తిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో సర్వసభ సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని అన్ని రంగాలు అభివృద్ధి పరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సాధించారని తెలిపారు. విపక్ష కార్పొరేటర్లకు కూడా నిధులు అందరితో సమానంగా కౌన్సిల్లో మాట్లాడడానికి సమయం కేటాయించడం జరిగిందని, నగరంలో అక్రమాలకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకునే విధంగా తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. జరిగింది. దానికి మరి ఇక్కడ కార్పొరేషన్ కింద వచ్చేటువంటి 4 ఎమ్మెల్యేలతో పాటుగా కార్పొరేటర్స్ అందరూ మేయర్ గారి నాయకత్వంలో మరి చాలా వివరంగా అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా చర్చ చేయడం జరిగింది. మరి గతంలో లాగా ఏదో రాసుకోవడం వెళ్ళిపోవడం అనేది లేకుండా ఒక టైం బౌండ్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇళ్లకు కూడా సెట్ బ్యాక్ లేని వాటిని సర్వే జరిపి వాటి మీద కూడా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కూడా ఇటు వరంగల్ని సెంటర్గా చేసుకొని డెవలప్ చేయాలన్నది వారి కోరిక. మరి అన్ని ఏ వచ్చినా కూడా కొత్తవి ఇక్కడికి తీసుకురావాలని వారు ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ని కూడా ఇంకా అభివృద్ధి చేయాలని, కంపెనీలను ఇండస్ట్రీస్లను కూడా ఐటీ హబ్గా కూడా చేయాలని, ఏది వచ్చినా నెక్స్ట్ హైదరాబాద్ వరంగల్ అనే పద్ధతిలో అభివృద్ధి చేయాలని. ములుగు జిల్లాలో గిరిజన సంక్షేమ షెడ్యూల్ కులముల బాలికల వసతి గృహాలను మంత్రి సీతక్క కలెక్టర్ టిఎస్ దివాకర్ తో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. చెప్పండి, ఎట్లున్నది? బాగానే ఉంది హాస్టల్లో? ఫుడ్ గిట్లా మంచిగా పెడుతున్నారా లేదా? నేను నచ్చిన అని చెప్తున్నారు, నిజంగానే పెడుతున్నారు? పెట్టకుండా టీచర్ ఎక్కడ కూడా వచ్చింది, సెకండ్ 2 జతలు వచ్చినాయా? ఏమన్నా ఇబ్బందులు ఉంటే చెప్పండి. బాగా చదువుకోండి మంచిగా. ఇప్పుడున్నటువంటి పోటీ యుగంలో మరి మన హాస్టల్స్ నుంచి మన తల్లిదండ్రులు ఇంత దూరం పెట్టి మనం చదివిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఏమనుకుంటారు, నా బిడ్డ బాగా చదువుకొని పెద్ద నౌకరీ చేస్తుంది, జాబ్ చేస్తుంది అని. మరి ఇక్కడ మీరు చదువుకొని 10th తర్వాత ఇంటికి పోయిందనుకో మళ్ళీ వాళ్ళకు భారం అయిపోతాం. 10th తర్వాత ఇంటర్కి వెళ్ళడం, ఇంటర్లో కూడా ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏం సబ్జెక్ట్ తీసుకుంటే ఇప్పుడున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా మనకు జాబ్స్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 7,58,00,000 నిధులతో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మార్కెట్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, వానకు ఎండలకు రోడ్లపైన కూరగాయలు అమ్ముకుంటూ వ్యాపారులు ఇబ్బందులు పడేవారని, ఆ ఇబ్బందులు ఇప్పుడు ఉండవన్నారు. ఎవరికైనా ఇబ్బందులు కలిగితే విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఉంటలేడు, చేసలేడు. ఏంటంటే ఇప్పటిదాకా క్యాంప్ ఆఫీస్లో 3 నెలల సంది 15 సార్లు వచ్చింది. 15 సార్లు వచ్చి అందరినీ కలుసుకున్న జనాల అందరితో మాట్లాడుతున్నా. ఇవన్నీ అపోహలు పక్కకు పెట్టండి, ఇక్కడ తీసుకొని మన క్యాంప్ ఆఫీస్లో అందరికీ తొందరపాటు కూడా ఇక్కడ ఉండే నా భార్య బిడ్డ కూడా వచ్చే నెల వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నాక మహిళా సోదరులు అందరికీ. టీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం గుర్తిస్తూ ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, రాష్ట్రము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నది. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మాటిస్తాము, ఖచ్చితంగా చేసి తీస్తామని చెప్పి ఈరోజు ఈ మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ ఓపెనింగ్కి రావడం చాలా ఆనందంగా ఉన్నది.
కూకట్పల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ ఫతేనగర్ కాజాకోట చెరువుల వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీలను సందర్శించారు. అనంతరం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో 4 ఎస్టీపీ ప్లాంట్లను స్వీకారం చుట్టామని, అభివృద్ధి చూసి మొన్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించారన్నారు. 4 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏవైతే గతంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రీకారం చుట్టినామో వాటిలో 2 ప్లాంట్లను పూర్తయిన వాటిని ఇవాళ సందర్శించడం జరిగింది. మరొక 2 ప్లాంట్లు కూడా చివరి దశలో ఉన్నాయి. వాటిని కూడా భవిష్యత్తులో తప్పకుండా సందర్శిస్తాం. ఇవాళ మేము అనుకున్న ప్రోగ్రాం ఏమంటే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగర ప్రజల ఆశీర్వాదంతో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్నిటికీ అన్ని సీట్లలో మమ్మల్ని హైదరాబాద్ నగర ప్రజలు సంపూర్ణంగా మాకు ఆశీర్వాదం ఇచ్చి గెలిపించారు. అలాంటి నగర ప్రజలకు గతంలో మేము చేసిన పనులను చూసి మా అభివృద్ధిని చూసి గెలిపించినారు. వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మాణం చేసినాము. హైదరాబాద్ భవిష్యత్ కోసం, భవిష్యత్ తరాల కోసం మరి ఒక విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అంటే ఇవన్నీ హంగులు ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని శ్రీకారం చుట్టాం. మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, నేను భారతదేశంలో కాదు దక్షిణాసియాలో, సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి సిటీ హైదరాబాద్. 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయబోతున్న మొట్టమొదటి సిటీ హైదరాబాద్. హన్మకొండ జిల్లా హసన్పర్తి తహసీల్దార్ కార్యాలయం పక్కన డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి స్నేహ క్యాంటీన్ను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు మహిళలు స్వశక్తితో వివిధ రంగాల్లో రాణిస్తున్నారని, కుటుంబ భారాన్ని కూడా మహిళలు మోస్తున్నారని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను మహిళలు ఏర్పాటు చేసుకుని అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని, ఇందుకు ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు. లైఫ్ సక్సెస్ అవుతారనేది నిదర్శనం. కాబట్టి ఒకప్పుడు మహిళలు ఇంటి వరకే పరిమితంగా ఉన్న రోజుల నుండి, గడిల పాలన నుండి బయటకు వచ్చి ఇప్పుడు మహిళలు తమ సొంతంగా కాళ్ళపైన ఉండి కుటుంబ భారాన్ని కూడా వాళ్ళే మోసుకుంటూ, నేను నా సర్వీస్లో చాలా మంది ఫ్యామిలీస్ చూశాను. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్న, మీరు చాలా ఎఫర్ట్ పెట్టి ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఇది చాలా సక్సెస్ అయ్యి మీరు ఫ్యూచర్లో ఈ చిన్న రూమ్ నుంచి ఇంకా పెద్ద బిల్డింగ్ మీరు షిఫ్ట్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా మీరు క్యాంటీన్ నడుపుకుంటూ రెస్టారెంట్ స్టైల్లో మీరు చేసుకోవాలి అని ఆశిస్తున్నాను. అంటే ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి శస్త్రచికిత్స విభాగం, చిన్నపిల్లల వైద్య విభాగం, ఏసీ పేయింగ్ రూమ్లు, అవుట్ పోస్ట్ డెంటల్ విభాగంలో పరికరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో నేడు ప్రారంభించుకున్న నూతన పరికరాలు, విభాగాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వీటిని ప్రజలు సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరారు. జిల్లా ఆసుపత్రిలో ఇవాళ నాతో పాటు జిల్లా కలెక్టర్ గారు, మార్కెట్ చైర్మన్ స్వరూప్ గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వాసుదేవరెడ్డి గారు, డిఎంఎన్హెచ్ఓ ప్రమోద్ గారు, మరి కలెక్టర్ వర్ష గారు, మరి అందరం కలిసి ఇవాళ పోలీస్ అవుట్పోస్ట్ దాంతోపాటు కంటి ఆపరేషన్, కంటి లోపం ఎంతుంది, వాళ్ళకు ఏ స్థాయి అద్దాలు పెట్టుకోవాలి, ఎంత పర్సెంటేజ్ అద్దాలు పెట్టుకోవాలనేది కూడా మరి ఇప్పటికి చాలామందికి చేయడం జరిగింది. అదేవిధంగా జూలై 2024లో ఓపీసీ 15,970 జూలై మాసం, ఇవాళ ఆగస్టులో 19,000. పటాన్చెరు డివిజన్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం సమావేశంలో ఎమ్మెల్యే రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోనా లాంటి మహమ్మారిలోనూ ప్రాణాలకు తెగించి ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడంలో రేషన్ డీలర్ల పాత్ర శ్లాఘనీయమన్నారు. దశాబ్ద కాలంగా రేషన్ డీలర్లు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు కృష్ణమూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి విశ్వంబర్, రేషన్ డీలర్లు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి 17,200 మంది డీలర్లు
మా పటాన్చెరు నియోజకవర్గం మా జిఎంఆర్ కన్వర్షన్కు మీరందరూ అడుగు పెట్టినందుకు మా జన్మ ధన్యమైందని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంట్లోకి ఎవరు రావద్దనుకుంటే పాపం అది. ఇంట్లోకి 10 మంది వస్తే అడుగులో అడుగు పడితే అదృష్టవంతం. ఎమ్మెల్యేస్ పాయింట్ బ్రిడ్జ్ కానీ అలాగే కమిషన్ సిస్టమ్ కానీ పెంచడం కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని సివిల్ సప్లై మంత్రిని తీసుకెళ్ళి మొన్ననే మేము ముఖ్యమంత్రికి రాత్రి కలవడానికి ప్లాన్ చేస్తాం. రాత్రి మాకు కూళ్ళు అయ్యి ఇప్పటికి పొద్దుగలిగిన టైం తీసుకుందాం అనుకున్నాం. సర్ది కూళ్ళు అయ్యి అలా వద్దు కలుస్తలేడు, రాత్రి కలవలేడు. కాబట్టి ఆ విధంగా సివిల్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ మరియు మండలంలోని చెర్లపాలెం గ్రామంలోని పాఠశాలలో బైట్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించిన 12 కంప్యూటర్ ల్యాబ్లను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడిల యశస్వి రెడ్డి పాల్గొని ప్రారంభించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో వెనుకబడిన విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విద్యార్థులు కంప్యూటర్ పై అవగాహన కలిగి ఉండాలని కోరారు. రీచ్ మేము బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ వాళ్ళని వంశీ ఆగ్రో వంశీ అక్కడికి వెళ్ళినప్పుడు నందిని గారిని కలవడానికి వెళ్ళినప్పుడు వంశీ పరిచయం అయ్యి అక్క మీకు ఇంతకు ముందే కాల్ చేయాలని చూస్తున్నాం కానీ కలవలేకపోయినా అని చెప్పిండ్రు. అదే టైంకి నందిని గారు వీళ్ళ ఇంకో దగ్గర కంప్యూటర్స్ డొనేట్ చేస్తుంటే ఆ ప్రోగ్రామ్కి వాళ్ళు వెళ్తూ నన్ను తీసుకెళ్ళిండ్రు. యూజువల్గా ఏంటంటే ఎవరైనా ఏది చేసినా మా దగ్గరనే చేయాలి అన్నట్టు ఉంటుంది. ఎవరికైనా మా కాన్స్టిట్యున్సీలోనే చేయాలి, వేరే వాళ్ళకి ఎదురుగా చెప్పడం అన్నట్టు. అట్లా కాకుండా వాళ్ళు కూడా మంచి మనసుతో నందిని గారు కూడా తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళాక కృష్ణ గారిని కలిసినాము. కృష్ణ గారు అంటే బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఫౌండర్. ఉంటారు చూడడానికి, కానీ చేసేది మటుకు చాలా ఉంటుంది. చూస్తే మటుకు ఏం చేస్తారు అన్నట్టు మీరు అనుకుంటారేమో. కానీ ఫిష్ కూడా వచ్చినారు అంటే మీరు తినే ఫుడ్లో అంటే తింటాం, రోజు తింటాం, కానీ ఏం తింటున్నాము అది తినడం వల్ల మనకి ఏం లాభం అన్నది మనకి ఎవరికి కూడా తెలియదు. రోజు ఏ ఫుడ్ తినాలి, దేని ద్వారా మనకి మంచి పోషకాలు వస్తాయి అన్నది కూడా అన్నీ కూడా వాళ్ళు చెప్తారు. అంటే ఏంటంటే పెద్దగా అయినాక తెలుసుకోవడం దానికి చిన్నప్పుడే మనకి తెలియడానికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా వల్ల రోడ్డు మీద పడ్డ పేదలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చెరువుల పక్కన, మురికి కాలువల పక్కన ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసి కూడా 1 రేకో 2 రేకులో వేసుకుని పేదలకు బ్రతికే ప్రయత్నం చేస్తారు, కానీ కావాలని హైదరాబాద్ ను ఆగం చేయాలని చూస్తారా అని ప్రశ్నించారు. ఇప్పుడు మురికి కాలువల మీద ఎవడు కట్టుకుంటాడండి ఇల్లు? ఆ గబ్బు వాసన తెల్లారులేస్తే ముక్కు పుట్టలు అదిరిపోగా మన పిల్లగాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి, ఆ నాళాల మీద ఉంటే దోమలు కుడతాయని తెలుసు, ఆ నాళాల మీద ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు. ఆయన ఎవడు కడతాడు అక్కడ ఇల్లు? దిక్కు లేకపోతే యాడికెళ్ళో బతుకు తెరువు కోసం వచ్చినాడు 1 రేకో 2 రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తాడు. తప్పున్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి. నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా నీతి రీతున్నదా? మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. కట్టి అక్క వాళ్ళు మేమందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం కూర్చొని 60,000 ఇండ్లు ప్రజలకు ఇచ్చినాం. ఇంకా 40,000 ఇండ్లు అక్కడనే ముఖ్యమంత్రి కింద పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ములుగు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమ్మక్క సారక్క మెడరం చిన్న జాతరపై సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ గాలి తర్వాత నీరు అతి ప్రధానమైనదని, పరిశుభ్రమైన నీటిని ప్రజలకు అందించాలన్నారు. అప్పుడు మరి మనం కరెక్ట్గా చూడకుంటే ఆ ఎఫెక్ట్ మన ఇంటి మీద కూడా వస్తుంది, మన హెల్త్ మీద కూడా వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ డిపార్ట్మెంట్ నాది, ఈ ప్రాంతం నుంచి మనం అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా ప్రతి ఒక్క అధికారి, అదేవిధంగా ప్రతి ఆ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ మనసు పెట్టి అంకితాభావంతో పనిచేస్తే డెఫినెట్లీ మనము మిగతా వాళ్ళను బీట్ చేయగలుగుతాం. పాకాల నుంచి కాదు, ఇప్పుడు మనం పాకాల నుంచి పెట్టించుకుంటున్నాం. అక్కడ పాలేరు నుంచి నీళ్ళు 100-150 కిలోమీటర్లు అక్కడ ఎండిపోతే ఇక్కడ మనం ఎండిపోతున్నాం. కొన్ని బోర్లు వేయించడం, ఆ ఊర్లో నీళ్ళు వస్తున్నాయి కానీ వేయలే. కొంతమంది కావాలని ప్రొవోక్ చేసి ఒక ఎక్కడో ఊరు బయట అడవిలు ఉండే చెరువుకు తీసుకెళ్ళి నీళ్లు అక్కడి నుంచి తెస్తున్నట్టుగా తెచ్చి వీడియోలు పెట్టారు. బురద గుంటలు తాగుతున్నారు అని. నేను రెగ్యులర్గా పోయే ఊరు, నాకు మొత్తం బంధువులే ఉన్నారు ఆడ, నా సొంత చిన్నమ్మ కూడా ఆ ఊర్లో ఉంది. ఏంటిదంటే ఊర్లో నీళ్ళున్నాయి, ఇక్కడ మనం బోర్ వేయలే కదా, మనం ఇది చేస్తే బోర్ వస్తుంది అని వెంటనే రాత్రికి
కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ 2 మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, తాము గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడి వస్తారని, ఆ పార్టీలో కేటీఆర్ హరీష్ రావు తప్ప ఎవరు ఉండరన్నారు. కేసీఆర్ గుండె పగిలి చేస్తే ఆ బద్నాం మా మీద పడుతుందని కార్యకర్తలు కేసీఆర్ జోలికి వెళ్ళవద్దన్నారు. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు, ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. రేపటి నుంచి ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ బావమరిదిని చూసుకుందాం. మళ్ళీ వాళ్ళ ఆయన గుండెవల్లి దర్శనం అనుకో, అది బదలా మనకే వస్తుంది. రాష్ట్రంలో పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ పాల ఉత్పత్తిదారుల సంఘం టీజీ విజయ డైరీస్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద జరుగు పాడి రైతుల ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ పిలుపునిచ్చారు. ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. విజయ డైరీకి పాలు పోస్తున్నటువంటి పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గత 5 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత వస్తుంది. ఆ సమస్యని పరిష్కారం చేయాలనేటువంటి డిమాండ్తో పాటు పాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15 రోజులకు ఒకసారి బిల్లుని రైతుల ఖాతాల్లో జమ చేయాలని, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా లీటర్కి 5 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వాలని, దీన్ని వెంటనే నివారించే దానికోసం తగు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమం తర్వాత కూడా ప్రభుత్వం దిగి రాకపోతే మా ఆందోళన పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఈ పాడి రైతులు ఎవరైతే అధికంగా అప్పులు చేస్తున్నారో వాళ్ళు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. దీన్ని నివారించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. బర్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలో కమిషనర్ బి శరత్ చంద్ర ఆధ్వర్యంలో ఎస్ఎంపీ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యార్థులకు తడి, పొడి మరియు హానికారక చెత్త వేరు చేయటపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఇటు కార్యక్రమంలో ఎస్ఎంపీ పాఠశాల చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, పి చంద్రకళ, కరెస్పాండెంట్ శ్వేతారెడ్డి, అడ్మిన్ డైరెక్టర్ భవ్యారెడ్డి, దివ్యారెడ్డి, సిఇఓ జేసుదాస్, ప్రిన్సిపాల్, విద్యార్థులు పాల్గొన్నారు. When we separate these types of waste, it becomes much easier to recycle and reduce the amount. మరియు నా పరిసరాలను శుభ్రంగా మరియు పచ్చగా ఉంచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా రోడ్లు, వీధులు మరియు ఇంటి పరిసరాలలో చెత్తను వేయకూడదని మరియు నగరమును చెత్త లేకుండా ఉంచడానికి అవగాహన కల్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తడి చెత్త, పొడి చెత్త. మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలను ఖండిస్తూ నర్సాపూర్ పట్టణ క్యాంప్ కార్యాలయంలో భారతీయ రాష్ట్ర సమితి జిల్లా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు కార్యకర్తలకు ఆపద వచ్చిందంటే వెళ్లి పరామర్శిస్తారని, తమ ఉద్యమాల పూర్తి నుండి వచ్చిన వాళ్ళమని, మరొక్కసారి తమ నాయకులపై వ్యాఖ్యలు చేసి సహించేది లేదని అన్నారు. విమర్శించే స్థాయి నీకు లేదు. నువ్వు ఒక పెద్ద మనిషిలాగా ఉండాలి. నువ్వు మాట్లాడే భాష ప్రజలు చూస్తే విసిగించుకుంటారు. మనం నీలాంటి వాళ్ళు మాట్లాడే భాష కాదు. చిన్న మామూలు ఊర్లలో ఉండే కార్యకర్తలు కూడా ఆ విధంగా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడుకోవాలి. పెద్ద మనిషి ఉన్నావు, పెద్ద మనిషి లెక్క మాట్లాడితే బాగుంటుంది. ఆ విధంగా మాట్లాడితే వేరే వాళ్ళు కూడా అదే భాషతో మాట్లాడతారు. అది మళ్ళొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారికి హెచ్చరిస్తున్నాం. మాధవరెడ్డి కావాలని సృష్టించి ఈ పిల్లలను పంపించి ఆడ ఎమ్మెల్యే ఇంటి మీద అటాక్ చేపించి వాళ్ళు ఉన్న పౌరులను అందరినీ కూడా భయభ్రాంతులను సృష్టించి కొట్టడం జరిగింది, గొంతు విసకడం జరిగింది. ఇక్కడ జరిగిన విషయం 12:40 నిమిషాలకు నీకేమవసరం? ఇక్కడ రాకపోతుండే గణేశుడు, ఇక్కడ రోడ్డు కూడా లేదు, డెడ్ అయినది, అక్కడికి వెళ్ళి అడ్డే వెళ్ళిపోతుండే. మంచిర్యాల జిల్లా నస్పూర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నస్పూర్ స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా తీగల పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో మానవహారం చేపట్టారు. స్వచ్ఛత ప్రతిజ్ఞ మరియు స్వచ్ఛ భారత్ మిషన్ పై విద్యార్థులచే డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించారు. గాంధీ భారతదేశం గురించి కలలు కన్నారు. ఇది స్వేచ్ఛగా
మాత్రమే కాకుండా స్వచ్ఛమైన మరియు అభివృద్ధి చెందినది కూడా. మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్రం కల్పించారు. ఇప్పుడు 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేస్తాను. నేను చెత్త బయట వేయను. నేను నా కుటుంబం బయట వేయను. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా మార్చడం సబబు కాదని ప్రభుత్వం పునరాలోచించి తిరిగి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంగానే పేరు ఉంచాలని చొప్పదండి ఎంఆర్ఓకి ఆర్గ వైశ్య సంఘం తరపున వినతి పత్రం అందజేశారు. లోపల చొప్పదండి తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం సమర్పించే కొరకు మేము అందరము బైక్లపై ర్యాలీగా వచ్చాము. ఏంటి విషయం అంటే, తెలుగు యూనివర్సిటీకి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు ఇంతకుముందున్న ప్రభుత్వము ప్రతిపాదించింది, నామకరణం చేసింది. అట్టి ప్రతిపాదనను ఇప్పుడున్న ప్రభుత్వము వారి క్యాబినెట్ సమావేశంలో ఆ పేరును తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ అని పేరు మార్పు కొరకు వారు క్యాబినెట్ తీర్మానం చేశారు. కాబట్టి అందుకు నిరసనగా మేము ఆ పేరును అలాగే ఉంచాలి. అవసరమైతే కొత్త ఏమైనా ప్రాజెక్టులు కడితే సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకోండి, కానీ ఈ పేరును తొలగించకండి. ఆయన పేరు కూడా ఉండాలి, మాకు కూడా కోరిక ఉంది, సురవరం ప్రతాప్ రెడ్డి పేరు కూడా ఉండాలి, కానీ వేరే ప్రాజెక్టుకు పెట్టండి. వాళ్ళు దీన్ని పునరాలోచన చేసి ఇట్టి పేరును అదేవిధంగా పొట్టి శ్రీరాములు పేరు ఆ యూనివర్సిటీకి అదేవిధంగా ఉంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మా ప్రాంత వైశ్యుల మనోధైర్యాన్ని వాళ్ళు మనోభావాన్ని అప్రతిష్ట పాలు చేయొద్దని చెప్పి ఈ మన ఆర్యవేశ సంఘాల తరఫున ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము. మెదక్లో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా ఫార్మసిస్ట్ జిల్లా సంఘం తరపున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మసిస్టులు ఐక్యం కావాలని, వారికి ఏ రకమైన అవసరం ఉన్నా దగ్గరుండి స్వల్ప సమయంలోనే వారి సమస్యలు తీరుస్తానని ఫార్మసిస్ట్ అసోసియేషన్ మెదక్ జిల్లా అధ్యక్షులు రాజు తెలిపారు. ఫార్మసిస్ట్ డే సందర్భంగా ప్రపంచంలో ఉన్న ఫార్మసిస్టులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఫార్మసిస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము వరల్డ్ ఫార్మసిస్ట్ డే ఈ యొక్క 2024 యొక్క థీమ్ ఏంటంటే ప్రపంచ ఆరోగ్య అవసరాలను తీర్చడము ఈ ఫార్మసిస్ట్ యొక్క కర్తవ్యం. వరల్డ్ ఫార్మసిస్ట్ డే మరియు నేషనల్ ఫార్మసిస్ట్ డే అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, నా పేరు ఈ రాజు, నేను తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఎలక్టెడ్ మెంబర్ని. మరియు ఏంటంటే ఈరోజు మంచి శుభదినము, 25 సెప్టెంబర్ ఎప్పుడు కానీ ఫార్మసిస్ట్ డే జరుపుకోవడం జరుగుతున్నది. 2009వ సంవత్సరం నుంచి కంటిన్యూస్గా మనం వరల్డ్ ఫార్మసిస్ట్ డే జరుపుకోవడం జరుగుతున్నది. దీని ముఖ్యంగా ఏంటంటే వైద్యుని తర్వాత వైద్యుడే ఫార్మసిస్ట్. కౌన్సిల్లో మెంబర్గా ఎన్నుకోబడ్డారు. 6 ఫార్మసిస్టులో దీంట్లో ప్యానెల్లో ఎన్నుకుంటారు. దాంట్లో ఒకరు మా మెదక్ జిల్లా నుండి చేగుటకు చెందిన మా మెదక్ జిల్లా వాసి కాబట్టి ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడ విచ్చేసి మిగతా ఫార్మసిస్ట్ అందరం కలిసి ఒక ర్యాలీగా నిర్వహించడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా, పోలీసు వాళ్ళకు కూడా అందరికీ మా యొక్క థ్యాంక్స్ తెలుపుకుంటూ, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోని పనిచేసే పరిశుద్ధ కార్మికులు తమ వేతనాలు ఇవ్వాలని జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు వర్షంలో ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వంలో 15,000 వేతనం ఇస్తే ఈ ప్రభుత్వంలో 9,000 ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు త్వరగా చెల్లించాలని, ప్రతి నెల 15,000 వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేతనాలు ఇవ్వాలి, తగ్గించిన వేతనాన్ని వెంటనే ఇవ్వాలి, తగ్గించిన వేతనాలు వెంటనే ఇవ్వాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం సందర్భంగా హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, అలాగే 50 సంవత్సరాలు పైబడిన కార్మికులకు 5,000 రూపాయలు పెన్షన్ అందించాలని, ఆరోగ్య భద్రత హెల్త్ కార్డులను అందించాలని, ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ కట్టించాలని కోరారు. ఆధ్వర్యంలో పత్రికా సమావేశం సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఎన్నో సందర్భాలలో హమాలీ కార్మికులతోటి ఎన్నో పోరాటాలు, గత ప్రభుత్వంలో కూడా ఎన్నో పోరాటాలు చేసినా కూడా హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాలు కార్మికుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా
ఎన్నో ఆశలతో ఆ ప్రభుత్వానికి అధికారం ఇస్తే 10 సంవత్సరాలు గడిచినా కూడా కార్మికుల విషయంలో అమాలి కార్మికుల విషయంలో ఎక్కడ న్యాయం చేయలేదు. ఎందుకంటే వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అమాలి కార్మికులకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత, ఏర్పాటు చేయాలి అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డును, ఏర్పాటు చేయాలి అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డును. మెదక్ జిల్లా వెల్దుర్తి ఇండియన్ గ్యాస్ డీలర్ సిబ్బంది వినియోగదారులకు సరఫరా చేసి గ్యాస్ సిలిండర్ నుండి ఎంటీ గ్యాస్ లోకి రీఫిలింగ్ చేస్తున్నగా పట్టుబడ్డారు. గతంలో కూడా డీలర్ చేసిన అక్రమాలను గ్రామస్తులు పట్టుకున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన అన్ని విలేజ్లు తీసి ప్రతి మంగళవారం మన దామనంచ గ్రామానికి వస్తుంది కాబట్టి మన గ్రామ శివారులో పొలాల దగ్గర బండి ఆపి అక్కడ ఎంటీ సిలిండర్ తీసి ఫుల్ సిలిండర్ అక్కడ ఎంటీ సిలిండర్ పడుకోబెట్టి అందులోకి ఇంటికి నెలకి షిఫ్ట్ చేస్తున్నట్టు మా అక్కడ పొలాలకు పనిచేసే మహిళలు చెప్పారు కాబట్టి మహిళలు చెప్తే మేము ఇక్కడ వచ్చినాం. గ్రామ పంచాయతీ దగ్గర ఆపి ఇక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎందుకు చేసినామని చెప్పి ఇక్కడ మేము గొడవ జరిగింది. అన్నీ వెయిటింగ్ చేస్తే కూడా ఎక్కువ తక్కువలు వచ్చినాయి. ఈ విషయంలో మీద మేము ధర్నా చేస్తున్నాం. మా విలేజ్లో కూడా మేము అందరూ కలిసి ఇక్కడ మన గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడుతున్నాం. ఇక ఆయన కూడా అధికారి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏదైనా అర్థం చేసుకొని ఏమో మాట్లాడతారో ఆయనకు తెలియాలి. మంచిర్యాల జిల్లా జిన్నారం డివిజన్ పరిధిలో షమీం అనే సీనియర్ అసిస్టెంట్ తనను ఉద్యోగరీత్యా తీవ్రంగా వేధిస్తున్నాడని ఇటీవల డివిజన్ కార్యాలయానికి బదిలీపై వచ్చిన మరో సీనియర్ అసిస్టెంట్ సవిత ఆరోపించారు. షమీం కుట్ర పన్ని తనను డిప్యుటేషన్ పై పంపించేందుకు ఆదేశాలు జారీ చేయించాడని, తన డిప్యుటేషన్ ఆర్డర్స్ రద్దు చేయించుకున్నానని, అయినా షమీం దురుద్దేశంతో తన జీవితాన్ని ఆపేసి వేధిస్తున్నాడని ఉన్నతాధికారులతో స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. సార్ చూస్తాను అన్నారు. సరే, దాని గురించి డిస్టర్బ్ చేయలేదు, వచ్చి వర్క్ చేసుకుంటున్నాను. నాకు ఓడి ఆర్డర్స్ వచ్చినాయి హైదరాబాద్కి. ఓడి ఆర్డర్స్ వస్తే నేను 4th రోజు ఈవినింగ్కి వీళ్ళు ఇచ్చారు. ఇస్తే నేను సార్కి రిక్వెస్ట్ చేసినాను, ఏమనంటే నా ఓడి ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకుంటా సార్, నా పాపని వేరే స్కూల్లో వేశాను, మేము ఆల్రెడీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇప్పుడు నేను దానికి ఇంట్రెస్టెడ్గా లేనని చెప్పాను. ఈయనే వర్క్ చేస్తాను. జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్లని అందరు హరాజ్ చేసే మెంటాలిటీ ఉన్నది ఇక్కడ. ఎవ్వరు కూడా అందరు సఫర్తోనే వెళ్ళిపోయినరు. ఒక క్యాండిడేట్ అయితే రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ వరకు వెళ్ళిపోయినరు. ఎవరిని చూడండి సీఎల్ అనే అప్లికేషన్ మీదనే వాళ్ళు అంటే ఆర్డర్స్ ఒబే చేస్తలేరు అనేసి అని ఇంటెన్షన్లీ వాళ్ళ మీద యాక్షన్కి రాసేసి వాళ్ళు అటు నుంచి అట్టే ఇక ఈ ఆఫీస్కి ఇక రావద్దు. ఇక వరంగల్ జిల్లా వర్ధనపేటలో రుణమాఫీ కాలేదని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. రుణమాఫీ కాలేదని కొత్త రుణాల మంజూరులో బ్యాంకర్లు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఎస్బీఐ బ్యాంక్ ముందు రోడ్డుపై బైఠాయించారు. పాలకుర్తి మండలం ఎల్లరాయని తొర్రూరు గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన 20 డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి అక్రమంగా చొరబడ్డ కొంతమంది ఆక్రమణదారులను పాలకుర్తి రెవెన్యూ సిబ్బంది మరియు పోలీసులు ఖాళీ చేయించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరంగల్ జీడబ్ల్యూఎంసీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. ములుగు జిల్లాలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాలను తనిఖీ చేసిన మంత్రి సీతక్క. బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి కుకట్పల్లిలోని ఎస్టీపీ ప్లాంట్ను సందర్శించిన మాజీ మంత్రి కేటీఆర్. హసన్పర్తిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. So, if you prefer updates, for more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.